అది రాష్ట్ర సరిహద్దులోని మున్సిపాలిటీ. పేరుకే మున్సిపాలిటీ కానీ అక్కడ సమస్యలతో స్వాగతం పలుకుతోంది. మున్సిపాలిటీలోకి ప్రవేశించగానే డంపింగ్ యార్డు దర్శనమిస్తుంది. అక్కడ నుంచి వెళ్తే ముక్కు పుటాలు అదిరిపోతాయి. పొరుగు రాష్ట్రం వారికి చెత్తతో స్వాగతం పలుకుతుంది. ఒడిశా నుంచి ఏపీలోకి అడుగుపెట్టే వారికి ముందుగా దర్శనమిచ్చేది చెత్తే. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలను కలిపే రహదారి డంపింగ్ యార్డుగా మారిపోయింది. డంపింగ్ యార్డుతో దర్శనమిస్తున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీపై 99 టీవీ రిపోర్ట్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్కు చివరనున్న ఒడిశాను కలిపే ఇచ్చాపురం మున్సిపాలిటీ. రాష్ట్ర సరిహద్దును స్వాగత తోరణాలతో ఆహ్వానించాల్సింది పోయి చెత్తతో స్వాగతం పలుకుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర అంటూ ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప ఏమీ చేయడం లేదనడానికి ఇదే ఉదాహరణ. పిల్లలందరికీ జబ్బులు, జ్వరాలు, సైన్స్లు అన్ని వ్యాధులు వ్యాపిస్తున్నాయి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కమిషనర్ కంప్లైంట్ చేసాము. తర్వాత కలెక్టర్ కార్యాలయం కూడా మేము లెటర్లు పంపించాం. వీధిలో మెంబర్స్ అందరితో సంతకాలు పెట్టించి ఎటువంటి యాక్షన్ కూడా లేదు. ఏంటి ఇది మాత్రం మాకు చాలా దారుణంగా ఉన్నది వీధుల పరిస్థితి. మీరు దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాము. మున్సిపాలిటీ ఇలా మారడంతో పాలకులు, అధికారులపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వర్షం పడితే అక్కడ అవస్థలు అన్నీ ఇన్ని కావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండేవారికి చిన్నపిల్లలు అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇటు నుంచి వెళ్ళినప్పుడు చెత్తలు కూడా పడిపోతే వాళ్ళు ఎవరు తీయడం లేదు. వాళ్ళకి చెప్తే మున్సిపాలిటీకి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వమంటున్నారు. ఇలాగే ఎన్నిసార్లు చేసాం కానీ చెప్పాం కానీ వాళ్ళు వచ్చి మాకు మాత్రం ఏది సదుపాయం చేయరు. మున్సిపాలిటీ బండికి చెప్తే వాళ్ళకి అక్కడికి వెళ్ళమంటున్నారు. ఎంఆర్ఓతో చెప్పండి, అల్లాలతో చెప్పండి, ఇళ్ళతో చెప్పండి, మాకు అది సంబంధం లేదనుకుని వాళ్ళు చెప్తున్నారు. మేము ఏడు చేయాలి? అటు నుంచి వచ్చినప్పుడు బండిలోనో పీతులు వచ్చేస్తుంది, బురదలు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు కడుగుతాము, దొడ్డుకి వెళ్ళి వచ్చేస్తుంది కూడా ఆ దొడ్లు తీసి మళ్ళీ చెరువుకి వెళ్ళి స్నానం చేసి వస్తున్నాము. డంపింగ్ యార్డు కోసం స్థలం కేటాయించామని, నిర్మాణం కూడా కేటాయించినట్లు మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. కంపోస్ట్ యార్డ్కి కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగింది, షెడ్ల నిర్మాణం జరిగింది, అలాగే వర్మీ కంపోస్ట్ నిర్మాణం జరిగింది, వాటర్ ట్యాంకరు, ఎలక్ట్రికల్ మీటరు అన్నీ జరిగిందండి. బోర్ కూడా వేయడం జరిగింది కంపోస్ట్ యార్డ్లోన. ఈ దశలో నిర్మాణాలు పూర్తవుతున్న దశలో మన మున్సిపాలిటీ, మన రాష్ట్ర ప్రభుత్వం వారు, మన ఎమ్మెల్యే గారి కృషితోనే 21 మున్సిపాలిటీలకి కంపోస్టు టేకప్ చేసుకుంటుంది. ఇప్పటికైనా డంపింగ్ యార్డులా దర్శనమిస్తున్న ఇచ్చాపురం మున్సిపాలిటీని పట్టించుకొని పాలకులు, అధికారులు తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్కు చివరనున్న ఒడిశాను కలిపే ఇచ్చాపురం మున్సిపాలిటీ. రాష్ట్ర సరిహద్దును స్వాగత తోరణాలతో ఆహ్వానించాల్సింది పోయి చెత్తతో స్వాగతం పలుకుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర అంటూ ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.